చైనా మాంజాతో చెలగాటం వద్దట. సీసం కన్నా ప్రమాదకరం. విద్యుత్ తీగలకు తగిలితే కరెంటు షాక్. బైక్పై వెళ్ళేటప్పుడు జర భద్రం అట. సిపి సజ్జనార్ చెప్తా ఉన్నారు. నిన్న ఉప్పల్ ఆ ఏరియాలో ఒక వ్యక్తికి సేమ్ ఇదే చైనా మాంజా చుట్టుకుని పీక కట్ అయింది. అంటే డేంజర్ ఏం లేదు కానీ పీక కట్ అయి కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. దాదాపు ఇంతకుముందే దాదాపు ఈ నెలలోనే దాదాపు 3కో 4కో చనిపోయిన పరిస్థితి అదే చైనా మాంజా చుట్టుకుని. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఒక పక్క వాళ్ళు చెప్తానే ఉన్నారు, ఎక్కడికక్కడ అమ్ముడు పోతానే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కట్టడి చేయాల్సింది అసలు ఆ చైనా మాంజా నిషేధంలో ఉన్నప్పుడు 2016 నుంచి అది నిషేధంలో ఉంది. నిషేధంలో ఉన్నదాన్ని ఎట్లా ఎంటర్ చేసారు స్టేట్లోకి, అసలు ఎట్లా ఎంటర్ అయింది ఇది? ఇప్పుడు కంట్రోల్ చేసే పద్ధతి కాదు కదా, ఫస్ట్ అదే ఎట్లా ఎంటర్ అయింది. ఇప్పుడు బోర్డర్లో చెక్ పోస్టులు ఉన్నాయి, మరి చెక్ పోస్టులను కూడా దాటుకొని వాళ్ళు ఎట్లా ఇక్కడికి తీసుకొచ్చారు దాన్ని? అది అసలు ఎక్కడ తయారవుతుంది? హైదరాబాద్లోనే తయారవుతుందా? మరి తయారైతే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మరి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన విషయాలన్నీ కూడా మనం విచారించాల్సిన విషయాలేంటి ఇవే. నగర చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎక్కడైనా ఎవరైనా విక్రయించినట్లు తేలితే అమ్మిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిపైన కేసులట నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారట. చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, అమ్మిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారట. రోడ్డుపై తెగిపడిన చైనా మాంజా కంటికి కనిపించకుండా వాహనదారుడు మెదడుకు చుట్టుకొని ప్రాణాలు తీస్తుందట. సంక్రాంతి పండుగ ముగిసే వరకు బైక్ మీద వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు. చైనా మాంజా ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలు, గాజు పెంకుల మిశ్రమంతో తయారు చేస్తున్నట. దానితో కత్తి కన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలు తెగిపోతున్నాయని తెలిపారు. చైనా మాంజా విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉందని, దాంతో పతంగులు ఎగరవేయడం డేంజర్ అని చెప్పారు. చైనా మాంజా ఎక్కడైనా విక్రయిస్తే పోలీసులు డైల్ 100కి కానీ 9490616555 నెంబర్కు ఫోన్ చేయాలని సజ్జనార్ తెలిపారు. చైనా మాంజాను నగరం నుంచి పూర్తిగా తరిమి కొట్టేలా సహకరించాలని, ప్రజలు చిన్నారులు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వ్యాపారులకు సూచించారట. వ్యాపారులు సూచించడం అంటే ఇక్కడ చిన్న స్థాయి వ్యాపారులు ఆల్రెడీ తెచ్చుకుని దాన్ని విక్రయించడం అయింది, దాన్ని వాడడం కూడా అవుతా ఉంది.